Today we are discussing about the second part of intellectual disabilities methodology. Teaching strategies for children with intellectual disabilities. This is the second topic and second video. In this chapter, we will discuss detailed and elaborated explanation, both English and Telugu medium. So all the best all of you. స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి అనేది చాలా స్పెషల్ ఈసారి. సో మీరందరూ కూడా చాలా బాగా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి అలాగే ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ మీకు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే 1 వీక్లో చదివినది మళ్ళీ రివిజన్ చేస్తూ ఉండాలి. వీడియోని చూస్తూ అలాగే వింటూ మరియు నోట్స్ రాసుకుంటూ ప్రిపరేషన్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు మనం రెండో చాప్టర్ అయినా అదే రెండో టాపిక్ అయినా టీచింగ్ స్ట్రాటజీస్ ఫర్ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్, ఇది సెకండ్ వీడియో. అందరూ కూడా పేషెన్స్తో విని జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వీడియోని అందరూ కూడా చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రమోట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ బిగిన్ అవర్ సెషన్. మేధో వైకల్యం గల పిల్లల కోసం వాళ్ళ బోధనా వ్యూహాలు పూర్తి నోట్స్ ఇక్కడ నేను ఇస్తున్నాను. సో మీరందరూ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ టాస్క్ విశ్లేషణ. ఇందులో ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించిన టీచింగ్ స్ట్రాటజీస్లో ఫస్ట్ వన్ టాస్క్ అనాలిసిస్. టాస్క్ అనాలిసిస్ అనేది అన్ని డిజబిలిటీస్ కూడా ఉంటుంది. మరి వీళ్ళకి సంబంధించి ఎలా ఉంటుందో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ, ఎందుకంటే ఇట్ బ్రేక్స్ డౌన్ ఏ కాంప్లెక్స్ టాస్క్ ఇంటూ స్మాల్, సింపుల్ అండ్ టీచబుల్ స్టెప్స్గా విడదీస్తుంది అనమాట. అత్యంత ముఖ్యమైన వ్యూహం టాస్క్ అనాలిసిస్. ముఖ్యంగా ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్కి చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకే ఫస్ట్ మనం ఇస్తున్నాం. ఒక క్లిష్టమైన చిన్న పనిని సులభమైన చిన్న భాగాలుగా అలాగే బోధించే దశలుగా విభజిస్తే దాన్ని మనం టాస్క్ అనాలిసిస్ అంటాం. సో చాలా ఈజీగా గుర్తుంటుంది మీకు. చూడండి, చిన్న చిన్నవి సులభమైన బోధించగలిగే దశలుగా విభజిస్తాం ఒక బిగ్ టాస్క్ని అనమాట. ఒక టాస్క్ అంటే ఒక పని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, బట్టలు వేసుకోవడం అనేది ఒక పని, బ్రష్ చేసుకోవడం అనేది ఒక పని, అలాగే టాయిలెట్ రూమ్కి వెళ్ళి రావడం అనేది ఒక పని. అలాంటి పనుల్ని మనం చిన్న చిన్న స్టెప్స్గా విభజించి వాటిని మనం ఒకదాని తర్వాత ఒకటి చైన్ లాగా, మనం చైన్ టీచింగ్ చెప్పాం కదా, చైన్ లాగా ఒకదాని తర్వాత ఒకటి అలాగా ఫార్వర్డ్ చైనింగ్ కానీ లేదా బ్యాక్వర్డ్ చైనింగ్ అయినా నేర్పించి ఈజీగా వాళ్ళకి ఆ స్కిల్ వచ్చేలాగా చేయడమే టాస్క్ అనాలిసిస్. ఇక్కడ విధి అన్నాం, పని అంటే. మరి దీన్ని ఎందుకు వాడాలి? మేధో వైకల్యం గల పిల్లలు పెద్ద పనిని ఒకేసారి నేర్చుకోలేరు కదా, అందుకే దీన్ని చిన్న చిన్న దశలుగా గుర్తుంచుకోవడం సులభం కనుక నేర్పించాలి. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, బ్రష్ పట్టుకోవడం, బ్రష్ పేస్ట్ వేయడం, నోరు తెరవడం, అలాగే ముందు పళ్ళను తోముకోవడం, నొరగను ఊయడం, ఇవి స్టెప్స్గా విభజించామన్నమాట. సో ఫార్వర్డ్ చైనింగ్ అంటారు దీన్నే. ఫస్ట్ది టాస్క్ అనాలిసిస్, ఇది రెండోది చైనింగ్. ఇది కూడా ఒక స్ట్రాటజీ. ఒక పనిని దశలుగా విభజించిన తర్వాత ఆ దశలను ఒక క్రమంలో బోధించే పద్ధతినే చైనింగ్ అంటాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఈ బ్రష్ చేయడం అనేది ఇవి దశలుగా విభజించాం. దీన్ని ముందు నుంచి వెనక్కి వెళ్తే ఫార్వర్డ్ చైనింగ్ అంటాం దాన్ని. ఓకేనా? నెక్స్ట్, ఇందులో ఫార్వర్డ్ చైనింగ్ ఇదే చెప్పాం. ముందంజ గొలుసు విధానం అంటే మొదటి దశ నేర్పిన తర్వాత రెండవ దశ, మూడో దశ అలాగే ఒకదానికి ఒక లింక్ పెట్టుకుంటూ ఒకటి నేర్పిన తర్వాత రెండోది నేర్పిస్తాం, ఒకటోది రెండోది ప్రాక్టీస్ చేయిస్తాం, 1, 2 ప్రాక్టీస్తో పాటు మూడోది నేర్పిస్తాం, మళ్ళీ 1, 2, 3 ప్రాక్టీస్ చేయిస్తాం. ఈ విధంగా లింక్ పెట్టుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఒక స్కిల్కి ఇంకో స్కిల్కి లింక్ పెట్టుకుంటూ చైన్ లాగా బోధిస్తే దాన్ని మనం ఫార్వర్డ్ చైనింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ బ్యాక్వర్డ్ చైనింగ్, వెనుకంజ గొలుసు విధానం అంటాం. అంటే చివరి దశ తప్ప మిగిలినవన్నీ మీరే చేయండి అని అంటాం. ఎందుకంటే ఆ చివరి దశ టీచరే చేసేస్తాడు అనమాట. పనిని పూర్తి చేయడానికి పిల్లవాడికి చివరి దశ చేయనివ్వండి, ఇది తక్షణ విజయాన్ని బహుమతిని ఇస్తూ ఉంది. లెట్ ద చైల్డ్ డూ లాస్ట్ స్టెప్ టు ఫినిష్ ద టాస్క్. సో యూ డూ ఆల్ ద స్టెప్స్ ఎక్సెప్ట్ లాస్ట్ వన్. ఒక చివరి దశ మాత్రమే మీరు వదిలేసి మిగతావన్నీ మీరు చేస్తూ ఉండాలి. వాడికి లాస్ట్ స్టెప్ వదిలేయాలి, మీరు చేయరా అని చెప్పాలన్నమాట. ఆ విధంగా చేయడమనే బ్యాక్వర్డ్ చైనింగ్ అని పిలుస్తాం. అంటే లాస్ట్ స్టెప్ను మాత్రమే బోధిస్తే దాన్ని, అంటే వాడు చేస్తే దాన్ని మనం బ్యాక్వర్డ్ చైనింగ్ అంటాం. ముందు 4 దశలు, 1, 2, 3, 4 దశలు ఉంటాయి కదా, అవి మనమే చేయాలన్నమాట. ఈ విధంగా చేసేదాన్ని బ్యాక్వర్డ్ చైనింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ థర్డ్ స్ట్రాటజీ ఏంటంటే ప్రాంప్టింగ్. ఈ ప్రాంప్టింగ్ ఏంటి అనేది చూద్దాం. సూచనలు ఇవ్వడం లేదా ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని మనం ప్రాంప్టింగ్ అంటాం. ఇట్ ఈస్ ద ఎక్స్ట్రా హెల్ప్ యూ గివ్ టు మేక్ ష్యూర్ ద చైల్డ్ గెట్స్ ద ఆన్సర్ రైట్ అండ్ వీ యూజ్ ఏ హైరార్చీ ఫ్రమ్ మోస్ట్ హెల్ప్ టు లీస్ట్ హెల్ప్. ప్రాంప్ట్ అనేది పిల్లవాడు సరైన సమాధానం ఇచ్చేలాగా మీరు అందించే అదనపు సహాయం. మేము ఎక్కువ సహాయం నుండి తక్కువ సహాయం వరకు ఒక క్రమాన్ని ఉపయోగిస్తాం. అంటే మేమంటే ఇదే, మనం ఎక్కువ సహాయం నుంచి తక్కువ సహాయం, ఫస్ట్ ఎక్కువగా హెల్ప్ చేస్తాం, తర్వాత ఆ సహాయాన్ని తగ్గిస్తూ ఉంటాం అనమాట. దాన్ని ఫేడింగ్ కూడా అంటాం. ప్రాంప్ట్ కూడా అలాంటిదే, సరైన సమాధానం ఇచ్చేలాగా మనము ఎక్స్ట్రా హెల్ప్ ఇస్తూ ఉంటాం అనమాట. దాన్ని మనం ప్రాంప్టింగ్ అంటాం. చిన్న చిన్న క్యూస్ ఇవ్వడం. ఓకేనా? అందులో కొన్ని ఉన్నాయి. ఫిజికల్ క్యూ చూద్దాం. ఫిజికల్ క్యూ అంటే భౌతిక సూచనలు.
రాయడానికి లేదా బ్రష్ చేయడానికి పిల్లవాడి చేతిని పట్టుకోవడం, ఇది చేయి పట్టుకొని ఇలా చేస్తాం మనం చిన్నపిల్లలకి. దాన్ని భౌతిక ప్రాంప్ట్ అంటాం. అలాగే మోడలింగ్, కొన్ని నమూనాలు ప్రదర్శించడం ద్వారా కొన్ని షో చేస్తాం, చూపించు, వాచ్ మీ టు డూ ఇట్. మనం చేస్తూ ఉంటే నన్ను చూడు ఇది ఎలా చేస్తున్నానో గమనించు అంటాం. సో వాచ్ మీ డూ ఇట్ అని అంటాం. సో మొదట అది ఎలా చేయాలో చేసి చూపించడమే మోడలింగ్ అంటాం. నెక్స్ట్ గెస్చరల్ ప్రాంప్ట్ అంటే సైగలు సూచనలు అనమాట. సైగల ద్వారా మనం సూచిస్తాం, ఇలా చేయాలని సైగ చేస్తూ ఉంటాం. బ్రష్ చేయమని ఇలా చేతిని ఊపుతూ ఉంటాం. అలాగే నోడింగ్, హెడ్ని అటు ఇటు తిప్పుతాం, వద్దు, అవును, ముందుకి వెనక్కి ఇలా మనం సైకిల్ చేస్తూ ఉంటాం. దాన్నే మనం గెస్చరల్ ప్రాంప్ట్ అని పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ వెర్బల్ ప్రాంప్ట్ అంటే ఏంటి అంటే మౌఖిక సూచనలు అనమాట. వెర్బల్ అంటే జస్ట్ చిన్న చిన్న పదాల ద్వారా పికప్ ద బ్రష్ అని అంటాం. అనేసరికి వాడు తీసి బ్రష్ చేసుకో అని చెప్పగానే వాడు బ్రష్ చేయడం, అది చేస్తే దాన్ని మనం వెర్బల్ ప్రాంప్ట్ అని అంటాం. ఇది లీస్ట్ హెల్ప్ అనమాట. చాలా తక్కువ హెల్ప్ తీసుకుంటుంది వాళ్ళ పరంగా అయితే చాలా తక్కువ హెల్ప్. బ్రష్ తీసుకొని చేయంటే ఇంకేం హెల్ప్ చేసినట్టుగా మనం, అందుకే లీస్ట్ హెల్ప్ ఏదైనా అందిస్తుంది అంటే అది వెర్బల్ ప్రాంప్టే. అది వాడికి అర్థమైతే చేస్తాడు, లేకపోతే లేదు. చాలా తక్కువ స్థాయిలో హెల్పింగ్ ఏ విధంగా జరుగుతుంది అంటే వెర్బల్ ప్రాంప్ట్. వాడికి అర్థమైతే చేస్తాడు, లేకపోతే లేదు. అందుకే దాన్ని లీస్ట్ హెల్ప్ అని పిలుస్తాం మనం. నెక్స్ట్ స్టెప్ ఫేడింగ్, ఇది ఒక స్ట్రాటజీ. అందుకే చెప్పాం కదా, ఫేడింగ్ అంటే తగ్గించడం, సహాయాన్ని క్రమేణా తగ్గించడం. పిల్లవాడు ఎప్పటికీ మీరు పిల్లవాడికి ఎప్పటికీ సహాయం చేయలేరు. అందువల్ల ఫేడింగ్ అంటే పిల్లవాడు స్వతంత్రంగా మారేలాగా మెల్లమెల్లగా సూచనలు తగ్గించడం. సూచనలు అంటే ప్రాంప్ట్స్. సో వాడు నేర్చుకుంటేనే మనకి మనం సక్సెస్ అయినట్టుగా. మరి నేర్చుకోవాలంటే మనం హెల్పింగ్ని తగ్గిస్తూ ఉండాలి. ఎక్కువ హెల్ప్ ఫస్ట్లో చేయాలి, అలాగలా తగ్గిస్తూ ఉండాలి. తర్వాత వాడే పని చేసుకునేలాగా మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. అప్పుడే వాడు ఆ స్కిల్ నేర్చుకోగలడు. సో ఇలా ఫస్ట్లో ఎక్కువ హెల్ప్ చేసి తర్వాత తగ్గిస్తూ క్రమక్రమంగా తగ్గించడాన్ని మనం ఫేడింగ్ అని పిలుస్తాం. ఓకేనా, ఫేడింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ మొదట ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాం చూడండి. మొదట మీరు వారి చేతిని పట్టుకుంటారు, అది భౌతిక ప్రాంప్ట్ అంటాం. తర్వాత మీరు కేవలం చూపిస్తారు, సైగ చేస్తాం, ఇలా సైగ చేస్తాం చేతితో. చివరిగా వారు ఒంటరిగా చేస్తారు, సక్సెస్ అయినట్టుగా మనం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చదవండి, తెలుగు వారు తెలుగు చదవండి. మీరు ఒక పిల్లవాడికి చొక్కా వేసుకోవడం నేర్పిస్తారని ఊహించుకోండి. అప్పుడు పిల్లవాడికి చొక్కా వేసి మొదట 4 గుండీలు మీరే పెట్టి పిల్లవాడి చివరి గుండీని మాత్రమే మనం పెట్టమని చెప్తాం. ఇది ఏ వ్యూహం? మొదట మనం 4 గుండీలు పెట్టేసామంటే ఏ వ్యూహము? ఫార్వర్డ్ చైనింగ్, బ్యాక్వర్డ్ చైనింగ్? సో ఆన్సర్ చేయండి. బ్యాక్వర్డ్ చైనింగ్. నీడ్ ఫర్ అడాప్టేషన్, అకామిడేషన్ అండ్ మాడిఫికేషన్ ఫర్ స్కూల్ సబ్జెక్ట్స్. ఇది నేను యాక్చువల్లీ మన సిలబస్లో లేదు, కానీ చెప్తున్నా. మెథడాలజీ కనుక ఏ బుక్ చదువుతారా అనేది చెప్పలేరు. సో అందువల్ల సిలబస్లో ఉన్నా లేకపోయినా సరే వేలకు సంబంధించింది ఇది. అందువల్ల కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వింటే చాలు, మనకి అర్థమైపోతాయి ఈజీగా. నెక్స్ట్ మేధావైకల్యం గల పిల్లలకి భాషలు, సైన్సు, గణితము, సోషల్ ఇలాంటి నిర్దిష్ట పాఠ్యాంశాలు చెప్పేటప్పుడు సాధారణంగా ఒక పుస్తక విధానాన్ని ఒకటే ఫాలో అవ్వలేమన్నమాట. మరి వాటిని ఎలా మార్చుకోవాలో చెప్తాం. మ్యాథ్స్, సైన్స్ ఒకే విధమైన ప్యాటర్న్ ఫాలో అవ్వలేము. వాళ్ళ టీచింగ్ స్ట్రాటజీ మారుస్తుండాలి, అలాగే కరికులం మారుస్తూ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకుందాం, భాషల గురించి. మరి దాని అవసరం ఏంటి అంటే సాధారణంగా భాషా పాఠ్యక్రమం సాహిత్యం, వ్యాకరణం, కవిత్వం ఇవి ఉంటాయి, ఎక్కువగా ఉంటుంది. దీనిపైన దృష్టి ఎక్కువ ఉంటుంది టెక్స్ట్ బుక్లో. మరి మేధావైకల్యం గల పిల్లలు అవి ఆలోచించలేరు కదా. ఓకేనా. అందుకే ఇబ్బంది పడతారు కనుక సాహిత్యం నుండి క్రియాత్మక అక్షరాస్యత వైపు మారాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సాహిత్యాన్ని బదులుగా ఫంక్షనల్ లిటరసీ తీసుకురావాలి. చూడండి, ఇక్కడ ఫంక్షనల్ లిటరసీ అని ఇంగ్లీష్ మీడియంలోనే డైరెక్ట్గా ఇచ్చేస్తారు. లిటరేచర్ నుంచి ఫంక్షనల్ లిటరల్ వైపు మనం వాళ్ళని తీసుకురావాలి. సాహిత్యం, గ్రామర్, పోయిటరీ ఇవన్నీ వాళ్ళకి అవసరం ఉండదు, ఎందుకంటే అర్థం అవ్వదు కూడా. సో ఆ అవసరం ఉందే కనుక ఈ ఫంక్షనల్ లిటరేచర్ అనేది మనం డిజైన్ చేయాలి, కరికులంలో చేర్చుకోవాలి. ఓకేనా, నీట్గా రాసుకోండి. నెక్స్ట్ మరి దానికి ఎలా చేయాలి అడాప్టేషన్, ఏ మార్పులు చేయాలి? కవితలకు బదులుగా చూడండి కొన్ని పదాలు ఉన్నాయి. డేంజర్, అలాగే టాయిలెట్ రూమ్, అలాగే ఎగ్జిట్, స్టాప్, ఇలాంటి పదాలు నేర్పించాలన్నమాట. నెక్స్ట్ అవి సర్వైవల్ వర్డ్స్. మరి విజువల్ రీడింగ్, కొన్నిసార్లు చదివించినప్పుడు చిత్రాలను ఉపయోగించాలి. పిక్చర్, బస్సు ఉందనుకోండి, బస్సు పక్కనే పిక్చర్ ఉండాలి, బస్సు పక్కనే బస్సు పిక్చర్ ఉండాలి. అలాగ ఉండడం వల్ల విజువల్ రీడింగ్ ఈజీగా వాళ్ళకి వస్తుంది. అలాగే సింప్లిఫైడ్ రైటింగ్, ఇవన్నీ సాహిత్యం గురించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లాంగ్వేజ్ గురించి మనం తెలుసుకుంటాం. బస్సు అని రాసేటప్పుడు బస్సు వర్డ్ అక్కడ ఉండాలి. ఓకేనా. ఆవు అన్నప్పుడు ఆవు బొమ్మ పక్కనే ఉండడమే విజువల్ రీడింగ్ అని పిలుస్తాం.
నెక్స్ట్ సింప్లిఫైడ్ రైటింగ్ని కూడా సింప్లిఫై చేయాలి. ఎస్ఏ రైటింగ్, షార్ట్ పాయింట్స్ ఇలాంటివి ఏవి రాయకుండా చిన్నవి వ్యాసాలకు బదులుగా చిన్న చిన్న ఫామ్స్ నింపడం, పేరు, చిరునామా, వయస్సు ఇలాంటివి నింపడము నేర్పించాలి. నేము, మీ పేరు, మై నేమ్ ఈజ్ డాష్ ఇచ్చేస్తాం, అక్కడ ఆ పేరు రాస్తారు. అలాగే మీ ఊరు పేరు, విలేజ్, పక్కనే డాష్ ఇస్తాం. అలాగే ఏజ్ అని ఇచ్చేస్తాం, పక్కనే వాడు డాష్ ప్రొవైడ్ చేస్తే ఏజ్ రాస్తాడు. క్లాస్ రాస్తే క్లాస్ రాస్తాడు. ఈ విధంగా సింప్లిఫైడ్ రైటింగ్ ఉండాలి, ఎస్ఏ రైటింగ్ ఉండకూడదు. ఇప్పుడు సాహిత్యం గురించి నేర్చుకున్నాం కదా, కొంచెం గణితం గురించి చూద్దాం. మరి గణితంలో ఆల్జీబ్రా, జామితి సిద్ధాంతాలు, త్రికోణమితి ఇలాంటివి ఉంటాయి. అలాగే మిగతా టాపిక్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి గణితంలో. బట్ అవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ థింకింగ్ సంబంధించింది. గణితం అంటేనే అబ్స్ట్రాక్ట్ థింకింగ్. మరి ఐడి పిల్లలకు రోజువారీ జీవితాన్ని, డబ్బును నిర్వహించడానికి కావాల్సిన క్రియాత్మక ఫంక్షనల్ మ్యాథ్స్ అవసరం. ఇందాక ఫంక్షనల్ లిటరసీ అవసరం అన్నాం, ఇప్పుడు ఫంక్షనల్ మ్యాథ్స్ అవసరం. ఫంక్షనల్ మ్యాథ్స్ అంటే ఏం లేదు, మన రోజువారీ జీవితంలో వాళ్ళకు ఉపయోగపడే మ్యాథ్స్ నేర్పించడమే. కూడికలు, తీసివేతలు, అలాగే డబ్బు భావన. ఓకేనా? షాప్కి వెళ్తే ఎంత ఇస్తాం, తిరిగి ఎంత వస్తుంది అనేది నేర్పిస్తే చాలు వాళ్ళకి. అంతేగాని ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ ఇలాంటివి నేర్పించాల్సిన అవసరం లేదు. సో మరి అక్కడ ఎలాంటి మాడిఫికేషన్ చేస్తాం? డబ్బు నిర్వహణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాణేలు, నోట్లు గుర్తించడం, అలాగే షాప్కి వెళ్తే చిల్లర లెక్కించడం, ఇలాంటివి మనం మేనేజ్ చేయడం. నెక్స్ట్ టైం కాన్సెప్ట్, ఇప్పుడు టైం ఎంత అయింది, తర్వాత ఏంటి, అన్నం ఎప్పుడు తింటాం, అలాగే స్కూల్ బెల్ ఎన్ని గంటలకి, ఇలాంటివి నేర్చుకుంటారు. మెజర్మెంట్, కొన్ని కొలతలు చూడండి, బియ్యం కొలత, ఇది పావు కేజీ బియ్యం, అర కేజీ బియ్యం, ఇలాంటి చిన్న చిన్న కొలతలు. అర కేజీ, పావు కేజీ అని అర్థం కాకపోతే మనం కప్పుతో కొలుస్తాం. ఇన్ని కప్పులు అయితే మనకి ఈ పూటకి అన్నం సరిపోతుంది అని అలాంటి ఫంక్షనల్ కొలతలు అనేవి ఇవ్వాలన్నమాట, వాళ్ళకి నేర్పించాలి. ఒక కప్పు తీసుకొని రైస్ కొలిపించడం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు జనరల్ సైన్స్లోకి వెళ్దాం. మరి జనరల్ సైన్స్ని ఏ విధంగా నేర్పించాలి? సాధారణంగా సైన్స్ కణ నిర్మాణం, రసాయన సమీకరణాలు, భౌతిక శాస్త్ర నియమాలు బోధిస్తుంది ఎక్కువగా. మరి ఇలాంటివి నేర్చుకోవాలంటే వాడికి కష్టంగా ఉంటుంది కనుక ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రత ఇలాంటి అవసరాలు పిల్లలకి తీరేలాగా మనం ఆ పాఠ్యాంశాన్ని డిజైన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మరి ఎలాగ ఆ కరికులంని ఏ విధంగా మార్పు చేయాలో ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. వ్యక్తిగత పరిశుభ్రత, అనాటమీ టాపిక్ బదులుగా బ్రష్ చేయించడం, స్నానం చేయించడం, శుభ్రమైన బట్టలు నేర్చుకోవడం. అలాగే భద్రతకు వచ్చేసరికి గాయపడకుండా ఉండడానికి వేడి వస్తువులు, పదునైన పనిమిట్లు, ఎలక్ట్రల్ సాకెట్లను గుర్తించడము, అవి టచ్ చేస్తే ఇలాగా గాయపడుతుందని నేర్పించాలి. ఓకేనా? నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, సార్టింగ్ వేస్ట్ అండ్ ప్లాంటింగ్ ట్రీస్, చెత్తను వేరు చేసి డస్ట్బిన్లో వేయడం, తడి పొడి చెత్త వేరు చేయడం నేర్పించడం, అలాగే మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, ఇలాంటివి మనం ఎన్విరాన్మెంట్కి సంబంధించి నేర్పిస్తాం స్కిల్స్. నెక్స్ట్ సోషల్ సైన్స్కి వచ్చేసరికి చరిత్ర, భూగోళ శాస్త్రం ఇలాంటివి నేర్పించాలి. యాక్చువల్లీ ప్రపంచ పటాలు గుర్తించుకోవడం, వారిని తక్షణ సమాజాన్ని అర్థం చేసుకోవడం, సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం అవసరం. మరి సోషల్ సైన్స్ కూడా చాలా టిపికల్ వర్డ్స్ ఉంటాయి. చరిత్ర అంటే ఏంటి, భూగోళ శాస్త్రం అంటే, భూమి అంటే ఏంటి, అక్షాంశాలు, రేఖాంశాలు, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ పదాలు. సో అవి రావు కనుక ఎటువంటి మార్పులు చేయాలి? సమాజ సహాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్, డాక్టర్, పోస్ట్ మ్యాన్, వీళ్ళని గుర్తించడం, వాళ్ళని ఎలా పిలవాలి, వాళ్ళ సేవలు ఏంటి గుర్తించేలాగా ట్రైన్ అప్ చేయడం, వాళ్ళు ఏ విధంగా సహాయపడతారో మనం చెప్పాలి. అంతేగాని అక్షాంశాలు, రేఖాంశాలు గాలిలో చెప్పినట్టుగా మనం చెప్పలేం వాళ్ళకి. లోకల్ జాగ్రఫీ, అక్కడ దగ్గరగా ఉండే స్కూల్ ఎంత దూరంలో ఉంది, ఇక్కడ నుంచి ఇల్లు ఎంత దూరం ఉంది, మార్కెట్ ఎంత దూరం ఉంది, ఇలాంటి చిన్న చిన్నవి నేర్పించాలి. ఓకేనా? అలాగే అది అటు వెళ్ళే మార్గాన్ని కూడా తెలుసుకునేలాగా చేయాలి. నెక్స్ట్ సివిక్ సెన్స్, సివిల్స్ అంటే సివిక్స్ అనమాట. సివిక్స్ పౌరశాస్త్రం ఇచ్చేటప్పుడు క్యూలో నిలబడడం, అలాగే తన వంతు కోసం వెయిట్ చేయడం టర్న్ కోసం, అలాగే థ్రోయింగ్ ట్రాష్ ఇంటు ద బిన్, చెత్తను డబ్బాలో వేయడం, ఇవి సివిక్ సెన్స్ అనమాట. అవి ఒక పౌరుడిగా కొన్ని విధులు, బాధ్యతలు నిర్వహించాలి అని చెప్పే సబ్జెక్ట్ ఇది. సో ఈ విధంగా సోషల్ సైన్స్ని మనం టీచ్ చేయాలి, అడాప్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ వరకు ఫిఫ్త్ కాన్సెప్ట్ అయ్యింది. నెక్స్ట్ కాన్సెప్ట్ టైప్స్ అండ్ అప్రోచెస్ టీచింగ్ స్ట్రాటజీస్, టిఎల్ఎం తయారీ, అలాగే మల్టిపుల్ సెన్సరీ అప్రోచెస్ ఏంటి, ఎవల్యూషన్ ఏంటి, ఇవన్నీ టాపిక్స్ ఈ టాపిక్లోనే కవర్ చేసేద్దాం స్పీడ్గా. మేధో వైకల్యం గల పిల్లల కోసం బోధనా వ్యూహాలు, అలాగే బోధన అభ్యసన సామాగ్రి, బహుళేంద్రియ విధానాలు ఏంటి, మూల్యాంకనంపై నోట్స్ ఇక్కడ మనం ఇస్తున్నాం చూసుకోండి. ఒకటి ఫస్ట్ది బోధనా వ్యూహాలు రకాలు, అవి చూద్దాం. ఓకేనా? బోధనా వ్యూహాలు రకాలు ఇక్కడ సాధారణంగా జనరల్గా మనం ఉపన్యాసం ద్వారానే బోధిస్తాం. అయితే ఈ మేధో వైకల్యం పిల్లలు అలా నేర్చుకోలేరు కదా, అందువల్ల కొన్ని నిర్దిష్టమైన విధానాలని ఉపయోగిస్తాం. ఫస్ట్ది ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్, అంటే వ్యక్తిగత బోధన. ప్రతి వ్యక్తిని ఒక స్పెషల్ చిల్డ్రన్ కనుక, ప్రతి ఒక విద్యార్థి కూడా స్పెషల్ చిల్డ్రన్ కనుక వారికి ఇండివిజువల్గా బోధించడం మనం ప్రయత్నం చేయాలి. ఇండివిజువల్గా ప్రతి విద్యార్థికి ఇండివిజువల్గా
బోధించడం. దీనివల్ల అలా బోధించాలంటే మనం ఏం తయారు చేసుకోవాలి? వ్యక్తిగత విద్యా ప్రణాళిక, ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. దీని ఆధారంగా ఒకసారి ఒక విద్యార్థికి మాత్రమే బోధించడం జరుగుతుంది. టైం వేస్ట్ అయినా సరే వాడికి ఆ స్కిల్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకు బోధించాలి? ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ హ్యాస్ డిఫరెంట్ నీడ్. ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క అవసరం ఉంది కనుక. వన్ నీడ్స్ హెల్ప్ విత్ ఈటింగ్, అనదర్ విత్ రీడింగ్. కొంతమందికి ఈటింగ్లో హెల్ప్ అవసరం, కొంతమందికి రీడింగ్లో అవసరం, కొంతమందికి రైటింగ్లో అవసరం. సో ఈ విధంగా మనం నేర్పించడానికే ఈ ఐఈపీని తయారు చేసుకోవాలన్నమాట. అదే ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ కాన్సెప్ట్ బి, గ్రూప్ ఇన్స్ట్రక్షన్. సో వ్యక్తిగత బోధన తర్వాత గ్రూప్ అంటే గ్రూప్స్గా విభజించి పిల్లవాళ్ళని గ్రూప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎలాగా దీని గురించి చూద్దాం. గ్రూప్ ఇన్స్ట్రక్షన్లో మనం కొంతమంది విద్యార్థుల్ని గ్రూపులుగా విభజించి 3 లేదా 5 విద్యార్థులు కలిపి బోధిస్తాం అనమాట. గ్రూపులుగా విభజించి చిన్న చిన్న సమూహాలకి. మరి ఎందుకు? టు టీచ్ సోషల్ స్కిల్స్ లైక్ షేరింగ్, వెయిటింగ్ ఫర్ టర్న్ అండ్ కోఆపరేషన్. ఎందుకంటే ఏదైనా సరే సోషల్ స్కిల్స్ రావడానికి కోసం, అలాగే వంతు భావన అంటే షేర్ చేయడం, షేరింగ్ రావడం, అలాగే వెయిట్ ఫర్ టర్న్, నీ వంతు వచ్చే వరకు వెయిట్ చేయాలి, అప్పుడే మనం రెస్పాండ్ అవ్వాలని చెప్పడం. అలాగే కోఆపరేషన్, 2-3 పిల్లలు కలిసి నేర్చుకుంటారంటే ఒకరికో ఒకరు కోఆపరేషన్ చేసుకునే గుణము వాళ్ళలో డెవలప్ చేయాలి. అది దీని గురించి. ఓకేనా? ఇదేంటి? గ్రూప్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ సి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే బిహేవియరల్ అప్రోచెస్. ఈ బిహేవియరల్ అప్రోచ్ అంటే ప్రవర్తన విధానాలు. జనరల్గా we use techniques like reinforcement అలాగే అండ్ షేపింగ్ టు చేంజ్ బిహేవియర్. మన ప్రవర్తన మార్చడానికి రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏవైనా సరే మనం కొన్ని బహుమతులు ఇవ్వడం, ప్రేరణ కలిగించడానికి. ఇక్కడ షేపింగ్ అంటే మలుచుకోవడం, మనకు కావాల్సిన విధంగా వాళ్ళని చేంజ్ చేసుకోవడమే ఆ ప్రవర్తన విధానాలు మార్పు చేసుకోవడం. అదే బిహేవియరల్ అప్రోచెస్. ఇక్కడ బలవర్ధకం అని ఇచ్చాడు, ఇది కరెక్ట్ అయిన వర్డ్ కాదు. చూద్దాం. రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఇంకేం లేదు, పునర్బలనం. బలవర్ధకం కాదు, అది పునర్బలనాన్ని ఇచ్చి మనం ప్రవర్తన మార్చుకోవడం. సో పావ్లోవ్ చేసిన ప్రయోగం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. రీఎన్ఫోర్స్మెంట్. ప్రవర్తన మార్చడానికి మనం బహుమతులు, షేపింగ్ అంటే మలుచుకోవడం వంటి పద్ధతులను ఉపయోగిస్తాం. నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏం వాడతామో చూద్దాం. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వీళ్ళ కోసం ఏం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటుంది అనేది చూసుకుంటే, టీఎల్ఎం అనేది పిల్లవాడికి మరి ఒక భావనకి మధ్య వారధి నిర్మిస్తుంది. ఏ పిల్లవాడైనా సరే, నార్మల్ పిల్లడావని, స్పెషల్ పిల్లడావని, ఎవరైనా సరే. సో వీళ్ళకి మరి టీఎల్ఎం అనేది మూర్తమైనది, ఎందుకంటే వీళ్ళని కనిపిస్తాయి కనుక. అమూర్తం ఎవరికి? బ్లైండ్ వాళ్ళకి. ఓకే, రకరకాలు ఉన్నాయి. అందులో ఒకటి విజువల్ టీఎల్ఎం అంటే దృశ్య రూపంలో చార్ట్లు, ఫ్లాష్ కార్డులు, వీడియోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కనిపిస్తాయి మోడల్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆడిటర్ అంటే శ్రవణ సంబంధించిన టీఎల్ఎం ఏంటి? టేప్ రికార్డులు, రైమ్స్, మ్యూజిక్, ఆడియో బిట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ స్పర్శకు సంబంధించిన ఇసుక కాగితం అక్షరాలు, ఉబ్బెత్తు పటాలు, నిజమైన వస్తువులు, పండ్లు, నాణ్యాలు ఇవన్నీ కూడా స్పర్శ ద్వారా నేర్చుకునే టీఎల్ఎం. నెక్స్ట్ 4వది రియలిజం. వాస్తవికత ఏంటో చూద్దాం. యూజ్ ఏ రియల్ యాపిల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ప్లాస్టిక్ వన్ వెన్ ఎవర్ పాసిబుల్. ప్లాస్టిక్ యాపిల్ ఇచ్చే బదులు రియల్ యాపిల్ తీసుకొచ్చి మనం నేర్పిస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. అదే వాస్తవికత. సేఫ్టీ టు అవాయిడ్ షార్ప్ ఎడ్జెస్ ఆర్ టాక్సిక్ టాక్సిక్ పెయింట్స్ కానీ, అలాగే షార్ప్ ఎడ్జెస్ ఉన్న వస్తువులు అంటే సిజర్స్, అలాగే నైఫ్ ఇలాంటివి కొంచెం వీటికి దూరంగా వాళ్ళని ఉంచేలా చూసుకోవాలన్నమాట. ఇవేవి కూడా టచ్ చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అలాగే మనం కూడా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ కనుక. నెక్స్ట్ ఇంకొక అప్రోచ్ ఏంటి? ఈ అప్రోచెస్లో 3వది మల్టీ సెన్సరీ అప్రోచ్. నోట్స్ జాగ్రత్తగా అప్రోచెస్ అన్ని ఒక దగ్గర రాసుకోండి, దాని తర్వాత ఒకటి. ఐడి పిల్లలు తరచుగా ఒక ఇంద్రియ లోపం ఉంటుంది. సో ఏదో ఒక లోపం ఉంటుంది. అలాగే బహుళ ఇంద్రియ లోపాలంటే వాటికంటే ఎక్కువ మల్టిపుల్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు. కాబట్టి ఒక ఇంద్రియ లోపం ఉంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ వినడం, అందువల్ల నేర్చుకోవడం మేము అనేక ఇంద్రియాలను కలిపి ఉపయోగించడమే ఈ బహుళ ఇంద్రియ విధానాలు. ఒక లోపం అంటే వేరే లోపం లేనిది అంటే బాగా ఉన్నది. ఒక సెన్స్ ఆర్గన్ పనిచేయకపోతే వేరే సెన్స్ ఆర్గన్ ద్వారా వాళ్ళకి టీచ్ చేయాలి. వాళ్ళని జ్ఞానం అందేలాగా ఆ సెన్స్ ఆర్గాన్స్ని ఉపయోగించి చేస్తే దాన్ని మల్టీ సెన్సరీ అప్రోచ్ అని పిలుస్తాము. అందులో ఫస్ట్ది బాగా నేర్చుకోవాల్సింది విఏకేటీ మెథడ్, విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ అండ్ టాక్టైల్ మెథడ్ ఉపయోగించి చేయడమే బహుళ ఇంద్రియ విధానాల్లో ఎక్సలెంట్ అనమాట. ఇది ప్రత్యేక విద్యలో అత్యుత్తమ ప్రమాణమైనది. ఓకేనా? నెక్స్ట్ ఇందులో వి ఫర్ విజువల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ద బాల్ లేదా వర్డ్ చూస్తుంది. బాల్ అని పక్కనే బాల్ అని రాసి ఉంటుంది, బాల్ పక్కనే బాల్ అని రాసి ఉంటుంది.
పదాన్ని చూపిస్తాం, బొమ్మను చూపిస్తాం. ఆడిటరీ వినడం, బాలని గట్టిగా చెప్పడం. నెక్స్ట్ కైనెస్థెటిక్ కదలడం, అక్షరాలను దిద్దడానికి బంతిని విసరడానికి చేతిని కదల్చడం. సో ఇలాగా బాల్ని ఇలా కదలటడం అన్నట్టు చేయడం. చేతి కదలికల ద్వారా బాల్ చేతి ద్వారా కదలికలతో చెప్తాం. అలాగే టాక్టైల్ స్పర్శ, బాల్ని చూపించి దగ్గరికి ఇచ్చి ఇది బాల్ గుండ్రంగా ఉంది, ఇది బాల్ అని ఇలాగా పిల్లవాడిని అవకాశం ఇవ్వడం. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? పిల్లవాడు విన్నది మర్చిపోయినా సరే తాకింది గుర్తించుకునే అవకాశం 100% ఉంటుంది. అందువల్ల ఈ విఏకేటీ అప్రోచ్ అనేది బెస్ట్ అని చెప్తారు అందరు కూడా. నెక్స్ట్ వీళ్ళకి మరి అంతా బోధన అయిపోయిన తర్వాత మూల్యాంకనం ఏం చేయాలి? మనం మూల్యాంకనం ఎలా చేయాలి? మూల్యాంకనం 4th టాపిక్. మూల్యాంకనం స్టాండర్డ్ ఎగ్జామ్స్ అంటే పెన్ పేపర్ మెథడ్ నాట్ సూటబుల్, అంతే కదా. స్పెషల్ జనరల్గా పెన్ పేపర్ మెథడ్ నాట్ సూటబుల్. అందువల్ల కొన్ని డిస్టింక్ట్స్ మెథడ్స్ ఉపయోగించాలి, ప్రత్యేకమైనవి. సో అవేంటి? ఫస్ట్ది జనరల్గా ఎవల్యూషన్ అంటే మనకు తెలుసు. టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ జనరల్గా చెప్తాం. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అలాగే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్స్ ఉంటాయి. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్స్ ఇది అసలు ఎప్పుడు ఉపయోగించాలి అని అంటే మనము ఎప్పుడెప్పుడు ఉపయోగించవచ్చు అంటే డ్యూరింగ్ ద టీచింగ్ ప్రాసెస్. ఈ వర్డ్ ఉంటే చాలు, మీరు చాలా జాగ్రత్తగా వినండి అలాగే రాసుకోండి. ఈ వర్డ్ ఎక్కడ ఉందో అది ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. మీరు చూసుకోండి. డ్యూరింగ్ ద టీచింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. డ్యూరింగ్ ద టీచింగ్ ప్రాసెస్ డైలీ అవ్వచ్చు, వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు. సో ఎలా ఉంటే దాన్ని మనం ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే మనం పాఠం చెప్తూ ఉన్నప్పుడు వెంటనే చిన్న చిన్న క్వశ్చన్స్ వేస్తాం, లేదా ఆ యూనిట్ అయిపోగానే దాని మీద టెస్ట్ పెడతాం. ఇదే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. దీని పర్పస్ ఏంటంటే ఎప్పటికప్పుడు బోధనా ప్రక్రియలో తనిఖీ చేయడం. అంటే వాళ్ళకి వస్తుందా లేదా, నేర్చుకుంటున్నారా లేదా, వెంటనే మనం చెక్ చేసి ఇవ్వచ్చు అనమాట. చాలా ఈజీ మెథడ్, అలాగే ఎఫెక్టివ్ మెథడ్ ఇదే. నెక్స్ట్ సమ్మేటివ్ మెథడ్ అంటే ఏంటంటే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఒక 2-3 యూనిట్లు అయిపోతాయి, లేదా ఒక టర్మ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఎండ్ ఆఫ్ ద టర్మ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అనే వర్డ్లు ఉంటాయి, ఇవి చూసుకోండి. ఒక టర్మ్ లేదా సంవత్సర అంతం లేదా చివరిలో పెట్టేది ఏది అని అడుగుతాడు సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్, నిరంతర సమగ్ర మూల్యాంకనం అని పిలుస్తాం. అంటే ఒక రోజుతో పోయింది కాదు, సంవత్సరాంతము స్కిల్స్ను మనం నేర్పిస్తుంటాం, వాళ్ళు నేర్చుకునేలాగా చెక్ చేసుకుంటాం. అంటే చేసుకున్నారా లేదా చెక్ చేస్తూ ఉంటాం. ఇలాగా సామాజిక నైపుణ్యాలు, ప్రవర్తన, రోజువారీ జీవన నైపుణ్యాలు పరిగణలోకి తీసుకుంటుంది కనుక ఈ మూల్యాంకనం మనం కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటాం. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాం. ఓకేనా? నిరంతరము వాళ్ళకి వచ్చా రాదా అని చెక్ చేస్తూ ఉంటే దాన్ని కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్, నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం అని పిలుస్తాం. నెక్స్ట్ మూల్యాంకన సాధనాలు. మరి టెస్ట్ చేయాలంటే ఏదో ఒకటి వాళ్ళకి ఏదైనా ఒక టూల్ మనం పెట్టుకోవాలి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ లిస్ట్ అనేది ఒక టూల్. ఎగ్జామ్ పేపర్ అనేది ఒక టూల్. చూడండి, మనం ఫార్మేటివ్ ఎగ్జామ్కి సమ్మేటివ్ ఎగ్జామ్కి పేపర్స్ ఇస్తాం. అలాగే పేపర్స్ ఇవ్వకుండా కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తాం, అది మంచిదే. కొన్నిసార్లు వర్క్ శాంపిల్స్ ఇస్తాం. వర్క్ శాంపిల్స్ పని చేయరా అంటాం, అది వచ్చిందా రాదో చేస్తాం. ఓకేనా? అలాగా చెక్ లిస్ట్ అంటే ఏంటంటే మనం టిక్ పెడతాం, ఇది వచ్చింది ఇది రాలేదు, ఎస్ నో టిక్ పెడతాము. అలాగా పెట్టగలడు, చొక్కాకి గుండీలు పెట్టగలడు, టిక్. ఓకే, పెట్టలేడు, నా. ఏబిసిడి రాయగలడు, ఎస్ టిక్ పెడతాం. రాయలేడు, నో, అంతే. నెక్స్ట్ అబ్జర్వేషన్ మెథడ్ ఏంటంటే ప్లే గ్రౌండ్లో కానీ క్లాస్ రూమ్లో కానీ మనం అబ్జర్వ్ చేసి పరిశీలించి ఎవల్యూషన్ అనమాట. వీరికి వచ్చిందా రాలేదా, లేదా వాళ్ళు ఆ స్కిల్ నేర్చుకున్నారా లేదా అనేసి. ఓకేనా? నెక్స్ట్ వర్క్ శాంపిల్స్ అంటే ఏంటంటే డ్రాయింగ్, క్రాఫ్ట్ వర్క్, అవి మనం ఒక పోర్ట్ఫోలియోలో దాచి వాళ్ళని పరిశీలించడం. వాళ్ళు ఏం చేసినా సరే ఆ పేపర్ని తీసుకొచ్చి ఒక ఫైల్లో భద్రపరిస్తే దాన్ని మనం పోర్ట్ఫోలియో అని పిలుస్తాం. పోర్ట్ఫోలియో అనగానే చాలాసార్లు అడిగాడు. ఓకేనా? పని నమూనాలు, ఇవి ఒక ఫైల్లో భద్రపరిస్తే అది పోర్ట్ఫోలియో. దాని ద్వారా మనం ఎవరు వచ్చినా సరే ఆ విద్యార్థి యొక్క అండర్స్టాండింగ్ కెపాసిటీ, వాడి యొక్క స్థాయి, ఇలాంటివి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది సమ్మరీ. మొత్తం ఇప్పుడు చెప్పిన టాపిక్ అన్ని కూడా సింపుల్గా ఇక్కడ ఒక టేబుల్లో ఇచ్చా, చదవండి. నెక్స్ట్ అసిస్టివ్ టెక్నాలజీ అంటే డివైసెస్ అండ్ టెక్నాలజీ ఫర్ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్. సో ఇదొక టాపిక్ మన సిలబస్లోనే ఉంది, అసిస్టివ్ టెక్నాలజీస్. వాళ్ళకి మరి ఎటువంటి టెక్నాలజీ అవసరం, ఎటువంటి డివైసెస్ అవసరం, సహాయ పరికరాలు అన్నమాట, సాంకేతికత. దీనిపైన మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ది అసలు అసిస్టివ్ డివైసెస్ టెక్నాలజీ నీడ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, మీనింగ్ అండ్ ఆవశ్యకత, అర్థము, దాని ఆవశ్యకత ఏంటో చూద్దాం. వికలాంగ పిల్లల కార్యకలాపాన్ని పెంచాలి, ఓకేనా, అలాగే నిర్వహించాలి, అలాగే మెరుగుపరచాలి. సో ఏదైనా ఒక వస్తువు కానీ, పరికరం కానీ, సాఫ్ట్వేర్ని కానీ, కంప్యూటర్ కానీ, రేడియో కానీ, టీవీ కానీ ఉపయోగిస్తే అవి అసిస్టివ్ టెక్నాలజీ. అంటే అసిస్టివ్ అంటే సహాయపడేవి. వాడు పిల్లవాడికి అర్థమయ్యి నేర్చుకోవడానికి ఏది సహకరించినా అది అసిస్టివ్ డివైసే. ఏ పరికరం అయినా సరే అది అసిస్టివ్ డివైసే. ఏ టెక్నాలజీ అయినా అసిస్టివ్ టెక్నాలజీ. ఓకేనా?
కొన్ని ఎక్విప్మెంట్స్, సాఫ్ట్వేర్ డివైసెస్ ఇలాంటివి. ఇప్పుడు దీని ఆవశ్యకత ఏంటంటే మేధో వైకల్యం గల పిల్లలు తరచుగా కమ్యూనికేషన్లో లోపం పడతారు, అలాగే చలనశీలత అంటే కదలికలో కొంచెం ఇబ్బంది పడతారు, రోజువారీ జీవన కార్యకలాపాల్లో ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల వాటి అవసరానికి వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా వాళ్ళలో ఉండే గ్యాప్స్ను పూరిస్తాయి అన్నమాట. సో వచ్చేలా చేస్తాయి, ఆ స్కిల్ వచ్చేలా చేస్తాయి, ఆ గ్యాప్ అనేది పూరించేలా చేసి సహకరిస్తాయి కనుక వీటిని మనం అసిస్టివ్ డివైసెస్ అని పిలుస్తాం. ఈ అసిస్టివ్ డివైసెస్ కొన్ని రకాలు చూద్దాం. ఏ పనికి సాయం చేస్తాయో దాని ఆధారంగా మనం కొన్ని వర్గీకరించాం. అందులో ఫస్ట్ డివైస్ ఫర్ డైలీ లివింగ్. రోజువారీ జీవన సహాయ పరికరాలు అంటే పిల్లవాడిలో స్వీయ రక్షణలో స్వతంత్రంగా ఉండడానికి ఇవి సహాయపడతాయి. అందులో ఫస్ట్ది మాడిఫైడ్ ఉటెన్సిల్స్, మార్చబడిన కొన్ని పాత్రలు. ఫర్ ఎగ్జాంపుల్ సరిగ్గా పట్టుకోలేని పిల్లల కోసం మందపాటి పిడి ఉన్న, అలాగే పట్టీలు ఉన్న చెంచాలు. చిన్న పిడి ఉన్న చెంచాలు అయితే వాళ్ళు పట్టుకోలేరు, జాలు విడిచేస్తారు కనుక కొంచెం ఆ పిడిని లావుగా చేయడం, మందంగా ఉండేలా చేయడం, ఇలాంటివి మాడిఫైడ్ ఉటెన్సిల్స్ అంటే మనకి పాత్రలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ నాన్ స్లిప్ మ్యాట్స్. చూడండి, స్లిప్ జారిపోయే ఛాన్స్ ఉంది, వారికి తెలియదు జారిపోతానని. అందువల్ల ఆ మ్యాట్స్ వేస్తే వాళ్ళు టేబుల్కి అతుక్కునే మ్యాట్స్ ఉండడం, అలాగే నేలపై నడిచేటప్పుడు కూడా మ్యాట్స్ ఉంటే అవి వాళ్ళకి ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే తింటున్నప్పుడు జారిపోకుండా, ప్లేట్ జారిపోకుండా అక్కడ మ్యాట్ వేసామనుకోండి ప్లేట్ కింద, ఈజీగా వాడు తెలుసుకుంటాడు కూడా, ఇది జారకుండా మనం జాగ్రత్త పడాలి. అలాగే జిప్పర్ పుల్స్ అండ్ బటన్ హూక్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఇవి నేర్చుకోరు పిల్లలు, చాలా లేట్గా నేర్చుకుంటారు. ఇవేంటంటే ప్యాంట్ కానీ నిక్కర్ కానీ జిప్స్, అలాగే గుండీలను సులభంగా పెట్టడానికి వీరే సహాయపడే సాధనాలే మనం జిప్పర్ పుల్స్ అండ్ గుండీలను సులభంగా విప్పేలాగా చిన్న చిన్న సాధనాలు ఉంటాయి, అవి కూడా వాళ్ళకి ఇచ్చి ఆ స్కిల్ని నేర్పించడం. ఓకే. నెక్స్ట్ టాయిలెట్ ఎయిడ్స్ అంటే మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు సహకరించే కొన్ని ఉంటాయి. సపోజ్ రాడ్స్, అలాగే ఎత్తుగా ఉండే టాయిలెట్ సీట్స్, ఇలాంటివి మనం పెట్టుకుంటాం. నెక్స్ట్ డివైస్ ఫర్ ఎడ్యుకేషన్. మరి విద్యకు సంబంధించి ఏంటి అని అంటే చదవడం, రాయడం, భావన నేర్చుకోవడంలో సహాయపడితే దాన్ని విద్యకు సంబంధించిన డివైసెస్ అని పిలుస్తాం. అందులో పెన్సిల్ గ్రిప్స్. పెన్సిల్ జనరల్గా పట్టుకోలేరు కనుక కొంచెం గ్రిప్ ఉండే పెన్సిల్, అంటే రబ్బర్ని తగిలిస్తే రబ్బర్ని ఇలా చుట్టేసామనుకోండి గ్రిప్ ఉంటుంది, వాడు పెట్టుకోగలరు. అలాగే యాట్వాల్ బోర్డులు ఉంటాయి. ఓకేనా. ఈ యాట్వాల్ బోర్డులు రాయడానికి కూడా ఈజీగా ఉపయోగపడతాయి. వాళ్ళకి అందుబాటులో ఉంచితే వాళ్ళు రాసుకొని ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టైపోస్కోప్ అంటే ఏంటి అని అడుగుతాడు, చూసుకోండి. టైపోస్కోప్ ఏ కార్డ్ విత్ ఏ కట్అవుట్ విండో టు హెల్ప్ ఫోకస్ ఆన్ వన్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఎట్ ఎ టైం. ఒకసారి ఒక లైన్ మాత్రమే దృష్టి పెట్టడానికి మధ్యలో రంధ్రం ఉన్న కార్డు. సో మధ్యలో ఒక కార్డు ఉంటుంది, అందులో చిన్న రంధ్రం ఉంటుంది, ఆ కార్డు రంధ్రం అలాంటి పట్టుకుంటాడు. పట్టుకునేటప్పుడు ఏం జరుగుతుంది, ఒక లైన్ మాత్రమే మనకి దృష్టి పెట్టేలాగా చూపిస్తాం అనమాట. ఇలాగా పట్టుకుంటాం. ఒకసారి ఒక లైన్పై మాత్రమే దృష్టి కేంద్రీకరించడానికి మధ్యలో రంధ్రం ఉన్న కార్డు, దాన్ని టైపోస్కోప్ అని పిలుస్తాం. ఓకేనా, టైపోస్కోప్. నెక్స్ట్ క్యాలిక్యులేటర్స్. కొన్నిసార్లు పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయలేకపోవచ్చు, అందువల్ల క్యాలిక్యులేటర్ ఇచ్చి కూడికలు తీసివేతలు నేర్పించవచ్చు. ఈ విధంగా నేర్చుకుంటారు. ఇవి అసిస్టివ్ డివైసెస్. మరి కమ్యూనికేషన్కి సంబంధించిన డివైసెస్ ఏంటి